కలిగిస్తుంది. సార్ మహిళా జర్నలిస్టుల టార్గెట్ రిపోర్టర్పై అసభ్య మార్పింగ్లు, నీచమైన కామెంట్స్, ముస్లిం స్త్రీలపై ఏఐ. చాలా ఘోరం అండి. ముస్లిం స్త్రీలది మనం మాట్లాడాము. ఏఐ అనేది ఉపయోగించి ముస్లిం స్త్రీలను టార్గెట్ చేసి వాళ్ళ మామూలు ఫోటోలే చేసి అసభ్యంగా చిత్రించడం, ఇది అంతర్జాతీయ చర్చ అయింది. అది ఒక అంశం. కానీ రిపోర్టర్స్ తెలంగాణలో ఇప్పుడు శ్రీనిధి విప్లవశ్రీ అని ఆమె పేరు, జర్నలిస్టు. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ప్రదర్శన చేస్తుంటే ఆ ప్రదర్శనను ఆమె కవర్ చేస్తూ మైక్ పట్టుకొని అడుగుతూ ఉన్నారు. ఈ బొమ్మలు వద్దులే, అడుగుతున్నారు. అడుగుతుంటే ఆమె ఫోటో మార్ఫింగ్ అండి. ఆమె ఫోటో మార్ఫింగ్ చేసి ఒకటి ఫేస్బుక్లో పెట్టేశాడు. చూసారా, ఈమె ఏదో సమాజం కోసం అంటున్నారు, అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు, ఈమె ఎట్లాంటి బట్టలు వేసుకో అంటే వాడు కామెంట్లో కూడా ఎలాంటి బట్టలు వేసుకున్నారో చూడండి. ఆమె పాప మామూలుగానే జర్నలిస్ట్గా మామూలు వస్త్రధారంతోనే ఉన్నారు. దాన్ని మార్ఫింగ్ చేసి అసభ్యంగా చేసి అసభ్యమైన వ్యాఖ్యానాలు పెట్టి దాన్ని భారీగా విస్తృతంగా ప్రచారం చేయడం, వెంటనే దాన్ని కాస్త మళ్ళీ రీపోస్ట్ చేస్తూ లేదా రీట్వీట్ చేస్తూ అనేక మంది బయలుదేరి వీళ్ళందరూ తయారయ్యారు. ఏదేదో చెప్తుంటారు, వీళ్ళు చెప్పేది వేరు చేసేది వేరు అంటే మహిళా జర్నలిస్టులు అనే వాళ్ళను, మహిళలను చేసింది మనం ఇందాక చెప్పుకుంది. అయితే ప్రత్యేకించి జర్నలిస్టులు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నారు తెలుగులో, ప్రత్యేకించి మహిళా జర్నలిస్టులు. ఇంకా చాలా జాతీయ స్థాయిలో కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలుగులో తక్కువే. ఈ ఉన్న వాళ్ళను కూడా చాలా అవమానించడానికి, వెనక్కి కొట్టడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. దానికి మార్ఫింగ్, అసభ్యమైన కామెంట్స్. ఎవరైనా కానీ మహిళలు పోస్టింగ్లు పెట్టినా, కామెంట్స్ చేసినా, అభిప్రాయాలు చెప్పినా మీరు ఒకసారి చూడండి. మీరు గతంలో తులసి చంద్ లాంటి వాళ్ళను చేశారు. ఇంకా ఒక 4-5 పేర్లు ఉన్నాయి ఇట్లా చెప్పాలంటే. ఇంకా ఒక దారుణమైన అంశం జరుగుతుంది ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణలో మహిళా జర్నలిస్టులతోనే మహిళలను తిట్టించడం. బండి సంజయ్ ఉదంతం వచ్చినప్పుడు మనం చూసాం. మహిళా జర్నలిస్టులతోనే మహిళలను తిట్టించటం అంటే ఏదో ఒక విధంగా మహిళల యొక్క వ్యక్తిత్వాన్ని, మహిళల యొక్క చొరవను, అమ్మాయిలు కాస్త ముందుకొచ్చి ఈ అంశాలు లేవనెత్తారు. గొంతు నొక్కడం, ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలాసార్లు భావ ప్రకటన స్వేచ్ఛ అది ఇది అంటున్నప్పుడు మహిళల విషయానికి వచ్చేసరికి భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు అసలు వాళ్ళు భౌతికంగా పనిచేయలేని పరిస్థితులు కల్పించాలి. బూతులు తిట్టేసి, నీచమైన వ్యాఖ్యలు చేసేసి, వాళ్ళని చాలా చౌకబారుగా చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెనక్కు తగ్గుతారు అని ఒక చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. దీని మీద వీ స్టాండ్ విత్ హర్ అని మీడియాలో ఒక ఇది నడుస్తుంది. అంతకుముందు కూడా ఉంది, వీ స్టాండ్ విత్ హర్ అని ఉంది. కానీ ఈ ఘటనలు వరుసగా 4-5 అయిన తర్వాత మటుకు మీడియాలో ఒక ఆందోళన బయలుదేరింది. మొన్ననే ఈ మహిళా జర్నలిస్ట్ ఆమె కమిషనర్ సజ్జనర్ కూడా ఫిర్యాదు చేశారు. కమిషనర్ సజ్జనర్ కూడా ఫిర్యాదు చేశారు. వారు కూడా చర్య తీసుకుంటామన్నారు. అంతకుముందు తులసి చంద్ కూడా పెట్టినప్పుడు వాటిని కూడా తీసేసించామని చెప్తున్నారు. ఇక్కడ దీని వెనక ఉన్న ఈ ధోరణి, ఈ లక్షణం చాలా ప్రమాదకరమైంది. వాళ్ళు మన మహిళలు కదా, మన సమాజానికి సంబంధించిన వాళ్ళు కదా, సమాజం కోసం ఏదో చేయాలి అనే ఉత్సాహం కొద్దీ వస్తే అవమానపరిచి, పైగా ఇలా చేసే వాళ్ళలో చాలామంది సనాతనం. ఏ సనాతనం చెప్పిందండి స్త్రీలను అవమానించమని? ఏ సనాతనం చెప్పింది చురుగ్గా ముందుకు వస్తే వాళ్ళ మీద వెంటనే ముద్రేసి వెనక్కు కొట్టమని? చాలా ఘోరమైన విషయం. కాబట్టి మహిళల మార్ఫింగ్ అనే విషయంలో మీడియా కూడా చాలా ఒక తీవ్రమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ఖండించాలి. నా ఉద్దేశంలో పోలీసులు కూడా అనేక అంశాలను నిరోధించినట్టే దీని మీద కూడా పూర్తి సమాచారం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మనం తప్పకుండా ఆ మహిళల జర్నలిస్టుల మీద జరుగుతున్న వీటిని మనం ఖండిద్దాం. ఇంకా ఇప్పుడు ఒక్క మాట చెప్తా, మంత్రులుగా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని కేవలం స్త్రీలైన కారణంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది కనుక మనం అరికట్టకపోతే అసలు మన నాగరికత వెనక్కిపోతున్నట్టు లెక్క. నాయకి నాగమ్మ, మల్లమాంబ, మొల్ల వీరబ్బ, మాతల కన్న తల్లేరా అని అవన్నీ పాడుకుంటూ ఇప్పుడు మన కాలంలో ఉన్న వాళ్ళని మనం గౌరవించలేకపోతే ఏమన్నా అర్థం ఉందా?